ఈరోజు దేవుని వాగ్దానం, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమునాశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. 1 దినవృత్తాంతములు 16:11. మన జీవితంలో దేవుడే అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండాలి. మన అవసరాలన్నింటికీ మార్గదర్శకత్వానికి, సత్యాన్వేషణకు ఆయననే కోరుకోవాలి. కేవలం పైపై భక్తి కాకుండా నిజమైన హృదయంతో సన్నిహిత సంబంధం కోసం దేవుణ్ణి వెదకాలి. మన సొంత బలం, జ్ఞానంపై ఆధారపడకుండా దేవుని గొప్ప శక్తిపై ఆధారపడమని ఈ వాక్యం చెబుతుంది. మన బలహీనతలలో దేవుని బలం పరిపూర్ణమవుతుంది. రోజువారీ సవాళ్లను ఎదుర్కోవడానికి, పరీక్షలలో నిలబడడానికి, మంచి పనులు చేయడానికి ఆయన శక్తిని అడగాలి. మన జీవితంలో దేవుణ్ణి మరియు ఆయన శక్తిని వెదకడం మానవద్దు. కేవలం కష్టాలలోనే కాక ప్రతిరోజు, ప్రతి క్షణం ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకోండి. మన సొంత బలంతో కాదు, ఆయన బలంతోనే ఈ రోజును జయించగలం.